आप सुबह ने इधर आ जाओ, उधर कौन भी डॉक्टर इधर आ जाओ। आप सब स्टेशन सब स्टेशन सब स्टेशन सब स्टेशन सब स्टेशन सब स्टेशन निर्माणानिके सब स्टेशन निर्माणानिके सब स्टेशन निर्माणानिके మీరు దయదలిచి మీరు ఈ సబ్ స్టేషన్ వేయకుండా చేయండి. గత ప్రభుత్వమే మేలు అనిపిస్తుంది. మేము మిమ్మల్ని కోరి కోరి ఓట్లు వేసి ఎంచుకున్నాము, గెలిపించినాము కాబట్టి మీరు మమ్మల్ని ప్రజల్ని ఇంత మోసం చేస్తున్నారా? మీరు ఇలా మోసం చేస్తే మేము ఉండలేము. అసలు మమ్మల్ని విషం వేసి చంపండి. ఇళ్ళ మధ్యలో మీరు ఇట్లా సబ్ స్టేషన్ వేస్తే మీరు ఎలా అని? మీకు యాడ స్థలాలు లేవు, యాడ ఏవి లేవు. వచ్చి చూడండి, కనీసం ఆటో కూడా రావడానికి కూడా ఈ వీధిలో అసలు సౌకర్యం లేదు. అలాంటప్పుడు మీరు ఇలా చేయడం న్యాయ ద్రోహం చేసినట్టు ఉంటది. మా జగనే మేలు అనిపిస్తుంది. మిమ్మల్ని కోరి తెలుగుదేశానికి ఓటు వేసినందుకు మీరు ఇలా మోసం చేస్తుండారా? మనుషులు ఎంతమంది చచ్చిపోయినారు మీరు వచ్చి చూడండి. శ్రీనివాస్ నగర్ దగ్గరికి వచ్చి కరెంటు పోలు తగిలి చచ్చిపోయినారు. మీకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉండే మనుషులైతే కరెంటు స్తంభాన్ని ఆపండి. మీరు ఈ సబ్ స్టేషన్ ని ఆపండి మీరు దయచేసి. అప్పుడు మీరు తెలుగుదేశం నిజాయితీమైన మనుషులని మేము నమ్ముతాము. ఇంకొకసారి మిమ్మల్ని గెలిపిస్తాము. మేము గెలిపించినందుకు మీరు మోసం చేసినారు, నమ్మక ద్రోహం చేసినారు. రజియా. నమస్తే సార్. మేము ఓట్లు వేసి నిన్ను గెలిపించింది ఎందుకు సార్? మేమంతా కలిసి ఇంత ముందు మేము చాలా ప్రమాదాల్లో పడతాన్నాము. మంట రగులుకోవడంలో ఆ రోజు కరెంటు పడింటే మేము ఆఫ్ చేసినాము అప్పట్లో. కానీ కరెంటు పడింటే మా పరిస్థితి ఏమిటి? మేము అందరం మిద్దెల మీద పనుకోనాము. మంట రేగింది ఇక్కడ. ఆ సందర్భంలో కరెంటు కింద పడింటే మా పరిస్థితి ఏమిటి? మేమందరం లేచి శాఖకు ఆ ఎల్తరికి మొత్తం లేచి చూచాం, మండుతుంది. అప్పుడు మా పరిస్థితి ఏమిటి? పోయినాక సాయం చేసి ఏం లాభం సార్? బ్రతికి ఉండగా మీరు మమ్మల్ని చూడండి. మీరు కావాలా, మీరు ఏదో మాకు మంచి చేస్తారు అనుకున్నాము. ఇట్లా మీరు మళ్ళీ ఆ ప్రభుత్వం ఆపాం. ఈ ప్రభుత్వంలో వచ్చే మీరు మాకు ఇబ్బంది పెట్టకూడదు. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. మా చిన్న సందులు మేమేమేమి కావాలన్నా మీరు చూడండి. నమస్కారం. ఈరోజు ఇక్కడ మన శ్రీనివాస్ నగర్ లో స్టార్ డిపో పక్కన ఈరోజు ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతా ఉంది. గతంలో 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనాయి. కానీ గతంలో ఇది ప్రజలకు ముప్పు, ప్రజలకు ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఈ పని ఆపడం జరిగింది. కానీ 10-15 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార బలంతో ఇక్కడ ఇళ్ల మధ్యన ఈ సబ్ స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 2 రోజుల క్రితం వచ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తా ఉన్నారు. దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇక్కడ వందల సంఖ్యలో వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం అయితే ఇక్కడ ఈ హెవీ పవర్ లైన్స్, ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లైన్స్ అన్ని ఇళ్ల మధ్యలో నుంచి ఆ వైర్లు పోయే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో చాలా చిన్న రోడ్లు, ఇరుకైన రోడ్లు, ఆ ఇరుకైన రోడ్లలో నూతనంగా మళ్ళీ ఈ పోల్స్ విధించి ఆ పోల్స్ ద్వారా కరెంట్ సరఫరా చేయడం ఇది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే గత 6 నెలల క్రితం ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒక యువకుడు ఆ వైర్లతో కరెంటుకు సంబంధించి అక్కడ షాక్ తో పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఇలాగా ఇక్కడ నూతనంగా సబ్ స్టేషన్ నిర్మించి ఎవరికన్నా జరగరాని జరిగితే, ప్రాణాలు ఎవరన్నా కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు
బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ మా నినాదం ఒక్కటే, మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ ఈ నిర్మాణం జరగకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి కోర్టులో ఉంది. మనం చట్ట ప్రకారంగా మాట్లాడుకున్నా ఈ కోర్టులో ఉంది. కోర్టులో ఉందని కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ రోజు ఇక్కడ నిర్మాణం చేయడం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం యజమానులు ఎవరైనా మాకు సంబంధం లేదు. మాకు ఒక్కటే, ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలా. లేకుంటే ఈ సబ్స్టేషన్ వస్తే మహిళలకు గాని చిన్నపిల్లలకు గాని చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తున్నాను. అయ్యా, దయచేసి ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మీరు వెంటనే ఆపేయండి, ఈ పనులు పూర్తిగా అవ్వకుండా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇది కూడా ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరిగేట్లయితే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేసి మేము ముట్టడిస్తాము ఎక్కడికక్కడ ఆఫీసులు అని చెప్పి. మున్సిపల్ కార్యాలయం అయినా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా, ఎక్కడైనా సరే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.